శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 48. శూద్రుడికి వరప్రదానం. శ్రీ గురువు సంగమానికి అనుష్ఠానానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కాపువాడొకడు తన చేలిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి ఆయన్ని భక్తితోటి మాట్లాడి వెళుతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు శ్రీ గురువు అతన్ని చూసి, నిత్యం కష్టపడుతూ వచ్చి ఎందుకు నమస్కరిస్తావు, నీ కోరిక ఏంటి అని అడుగుతాడు. కాపువాడు మీ కృప నా మీద ఉంటే చాలు అంటాడు. గురువు గారు అంటారు కదా, పొలంలో ఏం వేశావు అంటే, పొలంలో జొన్నలు వేశాను. మీకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నమస్కరించడంతో పంట బాగా పండింది. ఇప్పుడు కోతకు వచ్చింది. మీ కృప చేత మేము బాగా తింటాము అంటారు. అందుచేత ఉదయం వచ్చి తమ అమృత దృష్టితో పంటను చూడాలి. నేను కాపువాణ్ణని ఆలోచించద్దు అని చెప్తాడు. శ్రీ గురువు పొలం వరకు వెళ్లి పొలాన్ని చూసి, నేను చెప్పిన దాన్ని భక్తిపూర్వకంగా చేసినట్టయితే నేను చెబుతాను, అలా చేస్తే నీ మనస్సంకల్పం సంపూర్ణమవుతుందని చెప్తాడు. కాపువాడు అలాగే చేస్తాను, మీకు ధన్యవాదాలు, మీరేమి అనుకోవద్దు అని చెప్తాడు. శ్రీ గురువు, నేను ఇప్పుడు సంగమానికి వెళతాను, మధ్యాహ్నం తిరిగి వచ్చే లోపల ఈ పంటనంతా కోసివేయి అంటాడు. కాపువాడికి గురువు గారి మాటలందు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. కాపువాడు ఊరి లోపలికి పొలం యజమాని దగ్గరికి వెళ్లి ప్రతి సంవత్సరం లాగానే కౌలు పత్రాన్ని అడుగుతాడు. యజమాని పంటగా బాగా వచ్చినందుకు కౌలు ఇవ్వలేదు. ఇప్పుడు కాపువాడు 2 సంవత్సరాలు పట్టే కౌలు ఇస్తానని చెప్పేసి రాసి అతనికి ఇచ్చేసి కూలీలను తీసుకొని వచ్చి పంట కోయటం ప్రారంభించాడు. అతనికి భార్య బిడ్డలు అడ్డం వచ్చారు. అతడు వాడిపై కోపగించుకొని పరిగెత్తించాడు. అతని భార్య గ్రామాధికారి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ, నా భర్తకు పిచ్చిపట్టింది, పంట బాగా వచ్చింది, ఇప్పుడు అతడు పంటనంతని కోసేద్దాం అనుకుంటున్నాడు, ఇలా చేసినట్లయితే మేము చాలా నష్టపోతాము అని చెప్పేసి ఏడుస్తుంటుంది. అధికారి సేవకుల తరఫున అలా చెయ్యొద్దని చెప్పి పంపించాడు. అయితే కాపువాళ్ళు ఎవరి మాట వినకుండా పంటనంతని కోయించేశాడు. అంత లోపల శ్రీ గురువు సంగమం నుండి రాగానే కాపువాడు తాను కోసిన పొలాన్ని చూపించి, ప్రభు తమ ఆజ్ఞను నెరవేర్చాను శ్రీ అంటాడు. శ్రీ గురువు, నేను వినోదానికై చెప్పిన మాట నిజమని నమ్మేశావు కదా అంటాడు. కాపువాడు, మీ వాక్యమే నాకు కామధేనువు అంటాడు. శ్రీ గురువు అంటారు కదా, విశ్వాసం చేత నువ్వు నేను చెప్పినట్టు చేశావు, నీకు ఫలప్రాప్తి అవుతుంది, బాధపడకు అంటాడు. అలా చెప్పేసి మఠానికి వచ్చేస్తాడు. కాపువాడు ఇంటికి రాగానే అతని భార్య పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. కాపువాడు వాళ్ళని సముదాయిస్తాడు. తర్వాత 9 రోజులు అయిన తర్వాత భయంకరమైనటువంటి సుడిగాలి వర్షం వచ్చి అందరి పొలాల్లోని పంటలన్నీ చెడిపోయాయి. అయితే కాపువాని పొలంలో కోసిన ఒక్కొక్క మొలకకి 18 లాగా విపరీతమైన పంట పండింది. అప్పుడు కాపువాని భార్య సంతోషితురాలే పొలానికి వచ్చి పూజ చేసింది. భర్తని క్షమించమని కోరుకుంది. తర్వాత ఇద్దరు కలిసి శ్రీ గురువు దర్శనానికి వెళ్లారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇద్దరు శ్రీ గురువుని పూజించారు. శ్రీ గురుమూర్తి, నీకు జయకారము, నీవే మా కులదేవుడివి, మా సంకల్పం నెరవేర్చావు, మేము నీకు అనన్య శరణాగతులమై ఉన్నాము, మీ మహిమను మీ ప్రత్యక్షంగా చూశాము అని అనేక రకాలుగా స్తుతించారు. శ్రీ గురువు వారితో, మీ యందు అపార ధాన్యం సమృద్ధిగాక అని ఆశీర్వదించారు. 1 నెల తర్వాత కాపువాడు జొన్నలను విత్తనం వేశాడు. మాట ఇచ్చిన దానికంటే హెచ్చు ధాన్యాన్ని పొలం యజమానికి ఇచ్చాడు. మిగిలిన దాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. బహుభాగం దానం చేశాడు. వారి ధాన్యం అఖండంగానే మిగిలింది. గురుకృప అయిన వాడికి దైన్యం ఎక్కడా ఉండదు కదా. 48వ అధ్యాయం సమాప్తం.